వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఫటాఫట్ న్యూస్ చూద్దాం. సికింద్రాబాద్ వైఎంసీఏలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్లను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిలు ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. వైఎంసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు. సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసీఏ ముందుకు సాగుతుండటం మంచి పరిణామమని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మోండా డివిజన్ లో 1,34,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంని ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను ఆయన ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ఏకైక యూనివర్సిటీలో అనేక కోర్సులు తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భూమి పూజ చేశారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ ఆసుపత్రిని 29 కోట్ల నిధులతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదినారాయణ నూతన వస్త్రాలను అందజేశారు. గృహప్రవేశం చేసిన 27 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన వస్త్రాలను పంపగా వాటిని ఆయన అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఇళ్లను బెండాలపాడు గ్రామానికి కేటాయించగా వాటిని పూర్తి చేయడం గొప్ప విశేషమన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో తేనెటీగల దాడి కలకలం సృష్టించింది. ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులపై తేనెటీగలు దాడి చేయడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 3 లగేజీ బ్యాగులను పరిశీలించగా 40 కిలోల గంజాయి పట్టుబడిందని జీఆర్పీసీఐ రవికుమార్ తెలిపారు. ఇద్దరిని విశాఖ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ మండలాల్లో ఎక్కువగా ఈ గంజాయి కేసులు నమోదు కావడం కొంత ఆందోళన కలిగిస్తోందన్నారు. గంజాయి రవాణాను కట్టడి చేసేందుకు నిత్యం పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా పిప్రిలో స్వచ్ఛమైన కల్లు అమ్మమన్నందుకు గ్రామ బహిష్కరణ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన గౌడ కులస్తుల ఆరోపణల్లో నిజం లేదని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అన్నారు. పిప్రి గ్రామస్తులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 50 మంది గౌడ కులస్తులను తాము ఎటువంటి బహిష్కరణ చేయలేదని, కావాలనే గ్రామ ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గౌడ కులస్తులకు గ్రామంలో ఎల్లమ్మ ఆలయానికి, గౌడ కుల సంఘానికి స్థలం కేటాయించామని అన్నారు. కల్తీ కల్లును అరికట్టాలని అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో 9 రోజుల పాటు బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించేందుకు మహిళలు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తెలంగాణలో బొడ్డెమ్మ పండుగ ప్రకృతి పూజ మరియు సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ ద్వారా స్త్రీలు తమ శక్తిని, సహనాన్ని, ప్రేమను, భక్తిని ప్రతిబింబిస్తారు. ఇది పచ్చని జీవన విధానానికి గుర్తుగా నిలుస్తుంది. హత్యకు గురైన రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పరామర్శించారు. వేల సీసీ కెమెరాలు ఉన్నా నిందితులు ఎందుకు అరెస్టు కావడం లేదో అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణ పోలీసులు పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేస్తారని మంచి పేరు ఉందని, రేణు అగర్వాల్ ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి ఉరితీయాలన్నారు. హైదరాబాద్ తప్పా చబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కార్వాన్ లో ఉన్న తన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న వృద్ధురాలు అనిల అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేయడానికి యత్నించినట్లు చెప్పారు. అయితే అనిల కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు. ఈ ఘటనలో అనిల తరపు న్యాయవాది వేణుగౌడ్ పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ధర్మరాజు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు సందర్శించారు. వారికి ఆలయ ఈవో ఎన్వి సత్యనారాయణమూర్తి, అర్చకులు దేవస్థానం మర్యాదలతో పూర్ణకుంభ ఘనస్వాగతం పలికారు. అనంతరం బంగారు వాకిలి గుండా ఆలయంలోకి వెళ్లి స్వామి అమ్మవార్ల మూల విరాట్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో మూర్తి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అరకులోయ గిరిజన మ్యూజియంలో నేటివ్ అరకు కాఫీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో అరకులో మొదటి నేటివ్ కాఫీ షాప్ ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల వద్ద 100 నేటివ్ అరకు కాఫీ షాపులు ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. నేటివ్ అరకు కాఫీ షాపులతో గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీసులు ఓ చోరీ కేసును ఛేదించారు. వెంపాడు గ్రామంలో దొంగతనం జరగ్గా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2 బంగారు చైన్లు, 2 ఉంగరాలతో కలిగిన 53 గ్రాముల బంగారం, 72,000 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేపట్టామన్నారు. డిఎల్పురం గ్రామానికి చెందిన గింజల అప్పారావు అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లి గ్రామ సమీపంలో దొందుబి వాగులో చిక్కుకుపోయిన కూలీలు, గొర్రెలను సురక్షితంగా కాపాడారు పోలీసులు. దొందుబి వాగులో కూలీలు, గొర్రెలు చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి వారిని సురక్షితంగా కాపాడారు. వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్ను కూడా జేసీబీ సహాయంతో పోలీసులు బయటకు తీసుకొచ్చారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఎవరు కూడా వాగు దాటే సాహసం చేయవద్దని పోలీసులు సూచించారు. అత్యాచారం కేసులో నిందితుడు కర్ణి దినేష్ కు శిక్షను ఖరారు చేసింది రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు. 20 సంవత్సరాల జైలు శిక్ష, 15,000 రూపాయలు జరిమానా విధించింది. బాధితులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి. 2021వ సంవత్సరంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కోర్టు తీర్పునిచ్చింది. సంగారెడ్డి జిల్లా గొట్టిగారిపల్లి గ్రామానికి చెందిన కర్ణి దినేష్ కు శిక్షను ఖరారు చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం పరిసర ప్రాంతాల రైతులు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జాతర సమయంలో రైతులకు జరుగుతున్న పంట నష్ట తీవ్రతపై చర్చించారు. ఈసారి జరిగే మేడారం మహాజాతరకు రైతులకు 1 ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం జాతర పంట నష్ట పరిహార రైతుల సాధన సమితి ఆధ్వర్యంలో కొన్ని డిమాండ్లతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కోదాడ పట్టణ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అంతర్రాష్ట్ర చెక్పోస్టు నుండి గాంజా, అక్రమ ఇసుక, పశువుల రవాణా లాంటి అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిలో పోలీస్ లేదా ఇతర శాఖల వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారు పోలీసులు. నేతిగుట్లపల్లి అటవీ ప్రాంతం వద్ద అనుమానాస్పదంగా ఆగి ఉన్న ఇన్నోవా వాహనానికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీ చేయగా కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు బయటపడ్డాయి. కారుతో సహా 19 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.